హలో గాయ్స్, హాయ్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ముందైతే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇన్స్టెంట్గా దోశ ఎలా వేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇలా ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అదైతే 2 కప్స్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత మనం వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మన దగ్గర కర్డ్ ఉంటుంది కదండి, కర్డ్ అది నేను 1 కప్ తీసుకున్నాను. 1 కప్ కర్డ్ని ఇలా వాష్ చేసుకున్న ఉప్మా రవ్వలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అన్నా ఇది పక్కన పెట్టాలండి ఈ బ్యాటర్ని. ఎందుకంటే మనకి బ్యాటర్ అనేది కొంచెం సెటిల్ డౌన్ అవ్వాలండి, అందుకని పక్కన పెట్టాము. తర్వాత నేను ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఆ బ్యాటర్ని. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు, 1/2 కప్పే యాడ్ చేసాం కదా ముందు. అండ్ ఇక్కడ షుగర్ వేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత నేను చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికైతే పల్లీలు, కొంచెం చింతపండు అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పల్లీలు బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. పల్లీలు బాగా వేగిన తర్వాత మనం మిక్సీలో ఇలా వేగిన పల్లీలు అండ్ చింతపండు, పచ్చిమిర్చి వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలండి, నేను చూపిస్తున్నట్టు విధంగా. దీంట్లో మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మిక్సీ పట్టాక ఇలా ప్యాన్ పెట్టేసి మనం దాంట్లో ఆయిల్ వేసేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో మన దగ్గర ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు కూడా వేసాను, అది కూడా వేయాలండి. అండ్ పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఇంతే అండి చట్నీ అయితే. ఇలా కలిపిన తర్వాత ఇంకొక దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఇలా ఆగాలండి. ఆగిన తర్వాత మనం ఇలా దోశ బ్యాటర్ని మిక్స్ చేసిన పెట్టిన బ్యాటర్ ఉంటుంది కదండి, ఆ బ్యాటర్తో ఇలా దోశ వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుందండి అండ్ చాలా మెత్తగా కూడా వస్తాయి. ఇలా గట్టిగా విరిగిపోకుండా అలా అయితే ఏం రావండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అయితే. ఇలా వైట్గా ఉన్నా కానీ మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెట్టేసి తీసేయాలండి. చూడండి నేనైతే దోశ తింటున్నాను, చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకైతే చాలా నచ్చుతుంది. ఇదైతే బ్యాచిలర్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో అయితే మనం దోశకి నానబెట్టినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి. ఇలా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంతే అండి వీడియో. బాయ్ బాయ్.